హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్ఫుల్ కావ్య. నేనైతే వాళ్ళ భోగి డే సెలబ్రేషన్స్ అయితే చూపిద్దామని అయితే అనుకున్నాను. అండ్ మార్నింగ్ 4:30 కల్లా లేసాను. చూసారా మంచు ఎలా ఉందో. అండ్ ఇంకా భోగి మంటలు వేసుకోవాలి కదా, భోగి మంటలు వేసుకోవడానికి కిందకైతే వెళ్ళిపోయాను. అక్కడ భోగి మంటలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ యోగా మేడం కూడా వచ్చారు. మేడం అయితే కొన్ని శ్లోకాలు మంత్రాలు చెప్పారు. వాటిని మేము చక్కగా భోగి మంట చుట్టూ తిరుగుతూ వాటిని చక్కగా చెప్తూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే యోగా మేడం యోగా క్లాసెస్కి వెళ్తున్నారు. సో నేను కూడా వెళ్ళాను అనమాట మేడంతో పాటు. అండ్ అక్కడైతే కొంచెం పూజ చేసుకున్నాము. ఇవాళ అయితే గోదాదేవి కళ్యాణం ఉంటుంది కదా, గోదాదేవికి ఇలా బొట్టు పెట్టుకుంటే ఇష్టం, అది గోదాదేవి బొట్టు. అండ్ తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఇలాగ భజన చేసామన్నమాట. హరే కృష్ణ మంత్రం ఉంటుంది కదా, దాన్ని చక్కగా భజన చేస్తూ అలాగా దేవుని పట్టుకొని అలాగా కొంచెం సేపు మేము భజన అయితే చేసాము. అట్లా అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నేచర్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మార్నింగ్ ఇలా హరే కృష్ణ మంత్రం చెప్తూ అసలు నేచర్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అండ్ ఇంక ఇక్కడ యోగా దగ్గర ఉంటాం కదా, మేమందరం కలిసి యోగా దగ్గర ఇంకా భోగి మంట అయితే వేసుకుందామని అయితే అనుకున్నాము. సో ఇక్కడ భోగి మంట వేసుకున్నాము ముగ్గేసేసి చక్కగా. అండ్ ఇక్కడ కూడా కొంచెంసేపు మంత్రాలు చెప్పి చక్కగా భోగి మంట చుట్టూ తిరిగాము. ఇక్కడైతే యోగా మేడంకి శారీ పెట్టారనమాట. మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మేడం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో చక్కగా కలిసిపోతారు అందరితోనూ. అండ్ చక్కగా యోగా ఆసనాలు భలే చెప్తారు. అండ్ తర్వాత మనకి సంక్రాంతి అంటే గుర్తు వచ్చేది ఏంటి, ముగ్గులు. సో మేము సాయంత్రం అయితే ముగ్గులు వేసుకోవడానికి అయితే కిందకు వచ్చేసామన్నమాట, నేను యోగా మేడం. లాస్ట్ టైం మీరు న్యూ ఇయర్కి కూడా చూడొచ్చు, నేను యోగా మేడం అయితే చక్కగా ముగ్గులు పెట్టాము. సో ఇంకా నేను యోగా మేడం అయితే ఈ ముగ్గుని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇందులో అయితే చక్కగా సంక్రాంతికి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయి. భోగికుండు ఉంది, మనకి సూర్యభగవానుడు ఉన్నాడు, వడ్లు ఉన్నాయి, అంటే వడ్లు వస్తాయి కదా రైతులకి మనకి చక్కగా ధాన్యం. అండ్ తర్వాత చెరుకు ఉంది, గాలిపటాలు ఉన్నాయి, చక్కగా దీపాలు ఉన్నాయి. అండ్ కింద అయితే సంబరాల సంక్రాంతి అని రాసాము. అదేంటి సంబరాల సంక్రాంతి అని అనుకోవచ్చు. యాక్చువల్లీ అక్కడ మేమైతే హ్యాపీ సంక్రాంతి అని రాద్దాం అనుకున్నాం. బట్ హ్యాపీ అనేది ఇంగ్లీష్ అవుతుంది కదా, సంక్రాంతి అంటే మన తెలుగు వాళ్ళది. సో సంబరాల సంక్రాంతి అని అయితే రాసాము. అండ్ కలర్స్ కూడా చక్కగా సూట్ అయినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది ముగ్గు. అండ్ ఇలా వేస్తే బాగుంటుంది, ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ చక్కగా అందరం కలిసి చక్కగా అయితే ఈ ముగ్గు పెట్టామన్నమాట. అండ్ తర్వాత ఇంకా పైకి వచ్చేసాము. ఇంకా పైకి వచ్చాక ఇక్కడ కూడా ముగ్గులు పెట్టాలి కదా. సో చాక్ పీస్తో గీద్దాం అనుకున్నాము. బట్ చాక్ పీస్తో ఈ టైల్స్ మీద అంతగా అయితే కనిపివు. సో ముగ్గుతో పెడదామని చెప్పి అయితే అనుకున్నాం. అండ్ చుక్కల ముగ్గులు అయితే పెట్టాము. చాలా అంటే చాలా అయితే బాగా వచ్చినాయి అనమాట చుక్కల ముగ్గులు. మనం విలేజ్లోకి వెళ్తే చుక్కల ముగ్గులు ఎంత బాగా కనిపిస్తాయి, అంత బాగున్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.